పేదలను కూడా లోపలించాలని కూర్చోండి. అధికారులు సిబ్బంది వారి సమక్షంలో మీరు ఇచ్చినటువంటి అర్జీలన్నీ కూడా చర్యలు తీసుకోవడానికి ఆయా శాఖలకి పంపిస్తూ ఉన్నాం. ఇది ఒక మంచి వేదిక. మన నియోజకవర్గంలో ప్రతి వారం శుక్రవారం ఏదో ఒక మండలంలో ఈ గ్రీవెన్స్ అనేది రెగ్యులర్గా మనం జరుపుకుంటా ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి అర్జీల పరిష్కారానికి కూడా వాటిని మానిటర్ చేయడానికి కూడా ఒక సిస్టమ్ పనిచేస్తూ ఉంది. ఏదో మొక్కుబడిగా మీరు మాకు పేపర్ ఇచ్చారు, ఆ పేపర్ వాళ్ళ పంపేమన్నట్టు కాకుండా ఆ సమస్య ఎంతవరకు పరిష్కారం దిశగా ముందుకెళ్తా ఉంది. ఒకవేళ ఏదైనా జటిలమైన సమస్య అయితే దాన్ని పరిష్కరించడానికి పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళడానికి కానీ ఇవన్నీ కూడా రెగ్యులర్ ట్రాకింగ్ జరుగుతుంది. ఆ సమస్య ఏ పొజిషన్లో ఉంది, ఎంతవరకు వచ్చింది, పరిష్కారం అయ్యిందా అవ్వలేదా, అవ్వకపోతే ఇది అసలు దీర్ఘకాలిక సమస్య అయ్యేదా కాదా అనేది కూడా మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి చాలా వరకు 100కి 70-80% చాలా ఉపయోగకరంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వారి కార్యాలయం దగ్గర నుంచి ఈ పీజీఆర్ఎస్ కార్యక్రమాలు రెగ్యులర్గా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి గారు జరుగుతూ ఉంది, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో రెగ్యులర్గా జరుగుతూ ఉన్నాయి. నారా లోకేష్ గారు ఈ పీజీఆర్ఎస్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. మనం నియోజకవర్గంలో ఇది జరుగుతూ ఉన్నాం. అధికారులు ప్రతి సోమవారం వారు కూడా ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ కలెక్టరేట్లో కానీ ఈ పీజీఆర్ఎస్ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఎస్పీ ఆఫీస్లో అన్ని చోట్ల. వీటన్నిటిలో కూడా మనం నిర్వహించేటటువంటి ఈ ప్రజా సమస్యల పరిష్కారం వేదికకి ఎక్కువగా స్పందన వస్తూ ఉంది. పరిష్కారం దిశగా కూడా సమస్యలు ఎక్కువ సంఖ్యలో పరిష్కారం కూడా అవుతుంది. ఎందుకంటే ఒక బాధ్యతాయుతంగా ఈ కార్యక్రమాల్లో మేము ఫాలో అవుతున్నాం కాబట్టి ఈ సమస్యల పరిష్కారం కొన్ని ఉంటాయి, రెగ్యులర్గా ఉన్నాయి. కొన్ని అపరిష్కృతంగా కూడా ఉన్న సమస్యలు కూడా ఉన్నాయి. కొంత వెయిట్ చేయాలి. కొన్ని జరగని పనులు ఉంటాయి. కొన్ని రెవెన్యూ సంబంధించి ఎక్కువ సమస్యలు మీరు మా దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. కోర్టు లిటిగేషన్లు ఉన్నాయి, కొన్ని ఉంటాయి. ఆ సమస్య నేచర్ ఆఫ్ ప్రాబ్లం బట్టి ఆ సమస్య వెంటనే పరిష్కారం అయ్యిందా అవదా అనేది కొన్ని ఉంటాయి. మళ్ళీ వివాదాలు ఉంటాయి. పక్కన వాళ్ళతో అటు పక్కన వాళ్ళతో అటు పక్కన వివాదాలు ఉన్నప్పుడు కొంత సమస్య జటిలం అవుతా ఉంటాయి. అన్నీ కూడా అవన్నీ పరిష్కరించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఏది ఏమైనా మీరు ఇచ్చే సమస్యకి ఒక పరిష్కార మార్గాన్ని కనుగొనడానికి మాత్రం మనం నిర్వహించుకునే ఈ వేదికగా బాగా ఉపయోగపడుతుంది. దాంతోపాటు మీరు ఇచ్చే అర్జీల్లో ఎక్కువ ఇళ్ల స్థలాలు, హౌస్ సైట్స్ సంబంధించి కానీ, అదేవిధంగా పెన్షన్లు 60 సంవత్సరాలు నిండిన వాళ్ళు కానీ, భర్తలు చనిపోయి విడోస్గా ఉన్న వాళ్ళకి వితంతు పెన్షన్లు ఇచ్చేదానికి కానీ అప్లికేషన్లు కూడా ఎక్కువ వస్తూ ఉన్నాయి. నూతనంగా పెన్షన్లు త్వరలోనే మంజూరు అవుతాయి. వాటిలో ఆ పెన్షన్లు కూడా అందరికీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. హౌస్ సైట్స్కి సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి మేము కూడా తీసుకెళ్ళాం. ఆయన కూడా ఆలోచన చేస్తూ ఉన్నాడు. కొత్త హౌస్ సైట్స్ కూడా త్వరలోనే ఇవ్వడానికి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉందని మీకు తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు రెగ్యులర్గా మీరు వినియోగించుకోండి. 1-4 సార్లు రండి, సమస్య చెప్పండి. ఆ సమస్య పరిష్కారానికి మేము చిత్తశుద్ధితో పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇచ్చేసిన మీకు, అధికారులకి, కూటమి పార్టీల నాయకులు అందరూ కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.